అందువల్లనే ఈ ప్రమాదం జరగటానికి ఒకానొక ప్రధానమైన కారణమని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీరు అనుకోవచ్చు చాలామంది భక్తులు ఏదో సందు దొరికింది కదా అని రాజకీయంగా విమర్శిస్తున్నాడు వైసీపీ కాంగ్రెస్ నాయకుడిని మీరు దయచేసి అనుకోవద్దని మనం చేస్తున్నాం. పరిశీలించండి ఒక్కసారి. ఏంటండి వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వివాదాలు తప్ప ఏమైనా ఉన్నాయా? కొండ మీద అన్ని వివాదాలే. ఈ వివాదాలు దేనికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తొక్కటానికి వివాదాలు, వారి మీద కేసులు పెట్టడానికి వివాదాలు. వివాదాలు సృష్టించిన ఎవరు? చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు వాళ్ళందరూ సృష్టిస్తారు. ఏమన్నా తెలియకూడతానండి. ఈవో జేఈఓ జగన్మోహన్ రెడ్డి గారు కొండ మీదకు వస్తాడు దర్శనానికి అంటే పెద్ద పెద్ద బోర్డులు కట్టేశారండి. పెద్ద పెద్ద బోర్డులు కట్టారు. పో, నాకేం అభ్యంతరం లేదు. 5 గంటలకు జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్ చేస్తున్నారంటే 6 గంటలకు తీశారు. మళ్ళా మీ పని ఏంటో నాకు అర్థం కాలేదు. మీ పని బోర్డులు కట్టారు, ఇప్పుడు కట్టారు ఉండి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసమే కడతారు, జగన్మోహన్ రెడ్డి గారి కోసమే తీస్తారు, టీడీపీ చెప్పిందే వింటారు. నేను మనవి చేస్తున్నా, ఆ పవిత్రమైన కొండ మీద పనిచేసేవారు రాజకీయాలకు అతీతంగా పనిచేయగలిగినప్పుడు మంచి జరుగుతుంది. బిఆర్ నాయుడు గారు అని ఒక మాట అన్నాడు, గుర్తుందా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం నీ కొండ మీదకి రాలేదన్నాడు. అంటే ఏంటి? భక్తి దైవం మీద లేదు, కసి ఉంది మా మీద, వైసీపీ మీద కసి ఉంది. ఆయనకున్నటువంటి టీవీ5 ఛానల్లో మా మీద కథనాల మీద కథనాలు, చంద్రబాబు నాయుడు గారి మీద పుంఖాలుగా పాజిటివ్ కథనాలు. దీనికోసమే నీకు ఇచ్చింది. నువ్వేం సేవ చేస్తావు? ఏదో ఇంటర్వ్యూలో అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్తే బయటకు కొడాడంట. ఎందుకు? నీకు దైవ సన్నిధి కోసం నీకు ఇచ్చారు కదా, అది చేయలేదు. ఇంత దుర్మార్గంగా మీరు చేస్తున్నప్పుడు మీరు పరిపాలన గాలికి వదిలేసి ఒక వైకుంఠ ఏకాదశి సందర్భంగా వస్తున్నటువంటి భక్తులకు ఏర్పాటు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయకోకుండా, ఇదేమన్నా కొత్త? వైకుంఠ ఏకాదశికి వైకుంఠ ద్వార ప్రవేశం కొత్తగా వచ్చిందా? లేదే. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? ఏర్పాటుల్లో ఎవరు ఎంత చురుగ్గా ఉంటున్నారు? ఈ ముగ్గురు తప్ప కడవలందరికీ ఏర్పాట్లు తెలుసు కదా. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి వారి మాట మీరు విన్నారా? వినుకోకుండా టోకెన్లు జారీ విషయంలో 6 ప్రాణాలు కోల్పోవటం అంటే ఇది మానవ తప్పిదమని మనవి చేస్తున్నా. మీ అశ్రద్ధాన్ని మనవి చేస్తున్నా. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ వైఫల్యం వల్లనే 6గురు మరణించారు, చాలామంది ఆసుపత్రిలో ఉన్నారు. ఇది దుర్మార్గం కాదా? కొండ మీద వివాదాలు సృష్టించి రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచటం కోసం భగవంతుణ్ణి అడ్డం పెట్టుకోవాలని బిఆర్ నాయుడు గారు, ఈఓ గారు, జేఈఓ గారు ప్రయత్నం చేశారే తప్ప భక్తులకు సేవ చెయ్యాలనేటువంటి దృక్పథం ఎప్పుడూ లేదు. ఒకసారి పరిశీలించుకోమని మనం చేస్తున్నాం. ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరించారు కాబట్టి ఇవాళ ఈ సంఘటన జరిగింది. ఎప్పుడు జరగనటువంటి సంఘటన, జరగకూడని సంఘటన జరిగింది. ఇవాళ జరిగిందో అదేంటండి? ముఖ్యమంత్రి గారు ఏమంటాడండి? చాలా ఆవేశపడిపోయాడంట, అధికారులు గర్జించాడంట, ఎమ్మటే తెలుసుకున్నాడంట. ఎందుకయ్యా డ్రామాలు? నీ ప్రభుత్వం ఈవోని నువ్వు అపాయింట్ చేశావు, బిఆర్ నాయుడు నువ్వు అపాయింట్ చేశావు, జేఈఓ నువ్వు అపాయింట్ చేశావు. నీ ప్రతినిధులు వాళ్ళ మీద కోపోద్రిక్తులు ఇప్పుడు ఏంటి కదా, ఎందుకు జరిగింది ఇలాగా? రేపు పొద్దున రాస్తారు చూడండి. ఇప్పటికే రాశారు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో. చంద్రబాబు నాయుడు గారు వారిని ప్రశ్నించాడు. ప్రశ్నించడం ఏంటి? నువ్వు బాధ్యుడివి. యు ఆర్ ది రెస్పాన్సిబుల్ ఫర్ 6 deaths. నువ్వు ప్రశ్నిస్తున్నావు. ఇది ఒక ట్రిక్, మోడస్ ఆపరండి. తన ప్రభుత్వంలో జరిగితే అధికారులను తిట్టేసి పని అయిపోయింది అనుకుంటాడు ఆయన. అబ్బో, చంద్రబాబు నాయుడు గారు పాపం అధికారులను బాగా తిట్టాడే, పాపం ఆయనకేం తెలియదు. పాపం నీది వాళ్ళకన్నా కూడా ముందు. దాన్ని మభ్యపెట్టేందుకు మీడియా బలంతో మీరు చేసేటటువంటి ప్రయత్నం ఇదని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. దీనికి మొత్తం